హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం నార్మల్గా మూవీస్లో ఎండ్ అయిపోయిన తర్వాత, మూవీ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్స్ వస్తాయి, టైటిల్స్ వస్తాయి. ఓకే, ఈ టైటిల్స్ కింద నుంచి పైకి రోల్ అవుతూ వస్తుంటాయి. ఓకే, అలాంటి రోలింగ్ ఎలా చేయాలి, ఎండ్ కార్డ్ టైటిల్ రోలింగ్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకున్న తర్వాత సీక్వెన్స్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్ అని ఉంటుంది కదా, అది ఉంటే ఓకే. ఇన్ కేస్ లేకపోతే విండోలోకి వెళ్ళి ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి లైబ్రరీ వస్తుంది. లైబ్రరీలో వచ్చేసేసి మనకి ఏదన్నా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఆల్రెడీ టెంప్లెట్స్లో మనకి ఏదైనా కావాలి అనుకుంటే వాటిని తీసుకోవచ్చు. ఇలా వస్తాయి, ఏదైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అలా కాకుండా చూడండి, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ లేయర్ అని వస్తుంది. న్యూ లేయర్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ అని క్లిక్ చేయండి. టెక్స్ట్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ టైప్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని మొత్తాన్ని టైప్ చేసుకోండి. అంటే ఎండ్ కార్డ్స్లో ఏదైతే టైటిల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టైటిల్స్ అన్నిటిని టైప్ చేసుకొని పెట్టుకోండి. టైప్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ అలైన్మెంట్ కనపడుతుంది కదా, చూడండి, అలైన్ చేయండి. ఓకే, సెంటర్ లైన్ కావాలనుకుంటే సెంటర్ లైన్ చేయండి. ముందు టెక్స్ట్ని ఇక్కడ సెంటర్ లైన్ టెక్స్ట్ చేయండి. చేసి ఇప్పుడు మళ్ళీ హారిజంటల్ సెంటరు, వర్టికల్ సెంటర్, ఓకే, ఇవి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది పెట్టుకోండి, అలైన్ టాప్ అనేది. అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వస్తుంది అనమాట. ఓకే, దానికోసం అయితే చేశాను ఇది. తర్వాత ఇప్పుడు మీకు ఇందులో మనకి రోలింగ్ ఆప్షన్ అయితే ఎక్కడా కనపడటం లేదు. చూడండి, రోలింగ్ ఆప్షన్ అయితే ఎక్కడా లేదు. మనం ఇది తీసుకున్న తర్వాత సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి వెల్కమ్ టు అని కనపడుతుంది కదా, ఇక్కడ టెక్స్ట్, దాని కింద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు రోల్ వస్తుంది. వచ్చింది కదా, ఇక్కడ రోల్ అని కనపడుతుంది కదా, దాన్ని జస్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూడండి. ఓకే, స్టార్టింగ్, ఎండింగ్, ఎన్ని సెకండ్స్ కావాలి అనేది మీ ఇష్టం. అది దీని కొంచెం డ్యూరేషన్ పెంచుకోవాలి అనుకుంటే డ్యూరేషన్ ఇక్కడ ఉంది కనపడుతుంది కదా, చూడండి, డ్యూరేషన్ని ఇక్కడ పెంచుకోవచ్చు. చూడండి, స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలా మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇది ప్రీ రోల్, అంటే మనం ఆన్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చి మనకి టైటిల్స్ రావాలి అనుకుంటే ప్రీ రోల్ పెట్టుకోండి. ఆ తర్వాత పోస్ట్ రోల్. ఓకే, పోస్ట్ రోల్ అన్న తర్వాత అది టైటిల్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి చూపిస్తుంది. చూడండి, అలా ఈజీ ఇన్, ఈజీ అవుట్. అబ్జర్వ్ చేయండి బాగా. ఇన్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ స్పీడ్ పెరుగుతుంది. ఓకే, ఓకే, ఇన్ అయ్యేటప్పుడు మాత్రమే పెరుగుతుంది. అవుట్కి కూడా చూడండి.
ఓకే, ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట మీరు. అక్కడ గ్యాప్ చూడండి పెరిగిపోయింది. ఓకే, 4 సెకండ్స్ కంటే మనం ఎక్కువ పెట్టున్నాం, ఇక్కడ మనకి 4 సెకండ్సే ఉంది అది, అందుకని చెప్పి అది చూపించడం లేదు. ఓకే, ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. డ్యూరేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మీరు డ్యూరేషన్ పెంచుకోవచ్చు, మీరు అక్కడే పెంచాలని లేదు, ఇక్కడ కూడా మీరు డ్యూరేషన్ పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 4 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అది. ఓకే, ఇక్కడ చూడండి 4 సెకండ్స్ 21 ఫ్రేమ్స్ పెట్టున్నాము, అందుకని ఇంచుమించు 5 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా ఓకే, ఈ విధంగా అయితే మీరు రోలింగ్ టైటిల్స్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఎసెన్షియల్ గ్రాఫిక్స్ తీసుకోండి. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ తీసుకొని ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూలోకి వెళ్ళి న్యూ టెక్స్ట్ లేయర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు అది తీసుకున్న తర్వాత ఇక్కడ కింద క్లిక్ చేస్తే మీకు కింద రోలింగ్ ఆప్షన్ వస్తుంది. ఆ రోలింగ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇంట్రో డ్యూరేషన్, అవుట్రో డ్యూరేషన్ ఉంది కదా, ఆ రెండింటిని మీరు సెట్ చేసుకొని మీకు ముందు వెనక గ్యాప్ ఎంత ఉండాలి అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్రీ రోలు, పోస్ట్ రోలు, ఈజీ ఇన్, ఈజీ అవుట్ అంటే స్మూత్ గా రావడానికి, ఈజీ ఇన్ అంటే స్మూత్ అవుతుంది, ఈజీ అవుట్ అంటే అవుట్ స్మూత్ అవుతుంది, మధ్యలో స్పీడ్ గానే వెళ్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు బాగా టైటిల్స్ అనేది ఒక పెరగాలి అనుకుంటే, డ్యూరేషన్ అనేది పెరగాలి అనుకుంటే దీన్ని కూడా మీరు ఇలా పెంచుకుంటా వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు మీకు 1 మినిట్ దాకా వస్తుంది అది. చూడండి, దీన్ని 0 చేద్దాము, ఎందుకంటే అది 4 సెకండ్స్ తర్వాత పెట్టున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడు మీకు స్లోగా వస్తుంది. ఓకే, ఇలా అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.